ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవాళ వీళ్ళిద్దరికీ శిక్ష పట్టం ఖాయం. నిజమేరా, ఇవాళ మన ఇంట్లో నిజమైన దీపావళిరా. నిజమే బామ్మ, వాళ్ళు జైలుకి, ఆ తులసి బయటికి. ఇదే ఫిక్స్. తొందరపడకండి, ఏం జరుగుతుందో చూద్దాం ముందు. ఏమ్మా, 24 గంటలు టైం అడిగారు కదా, సాక్ష్యాలు దొరికాయా? దొరికాయి యువర్ ఆనర్. అయితే కోర్టుకు సబ్మిట్ చేయండి. మేము సాక్ష్యాలే కాదు, కోర్టుకి సాక్షిని తీసుకొచ్చాం యువర్ ఆనర్. సాక్షినా? అవును లాయర్ గారు. ఎవరై ఉంటారా సాక్షి? సాక్ష్యం చెప్పడానికి ఎవరొచ్చారబ్బా? ఎవరా సాక్షి? ఆలస్యం చేయకుండా ప్రవేశపెట్టండి. మన కీర్తిని పట్టుకుని సాక్షి అంటుంది ఏంటండి ఇది? అది మాయ మాటలు చెప్పి దాని మనసుని మార్చేసిందా ఏంటి? అమ్మా, దాని మాటలు నమ్మడానికి కీర్తేం చిన్నపిల్ల కాదుగా. నువ్వు చూస్తూ ఉండు, మన కీర్తియే చివరికి ఆ తులసిని ఇరికేస్తుంది. బాధితురాల్ని పట్టుకుని సాక్షి అంటావేంటమ్మా? నీకేమైనా మతిపోయిందా? అదెలాగో తనే చెప్తుంది లాయర్ గారు. కీర్తి సాక్షిగా వచ్చి నోరు విప్పుతుంది అంటే తులసి బసవరాజుని ఇరికిస్తుందన్నమాట. మామయ్య జైలుకు వెళ్లి అత్తయ్య గుండాగి చేస్తుంది. అప్పుడు దీనంతటికి కారణం తులసియేనని సిద్ధుయే దాన్ని ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడు. నువ్వు చూసింది, నీకు తెలిసింది ధైర్యంగా చెప్పు. చెప్తాను యువర్ ఆనర్. మేం పెట్టిన కేసుకి మా అత్త మామలకి ఎలాంటి సంబంధం లేదు. మా అత్త మామలు విషం పెట్టారన్నది అబద్ధం. కొన్ని పరిస్థితులకు తల ఉంచి నేను తప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది. ఏంటమ్మా కీర్తి, ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళు నిన్ను చంపాలని చూశారు కదా. నాన్న, నువ్వు ఆగు నాన్న. కేసు పెట్టింది కీర్తియే కదా, తననే మాట్లాడినివ్వండి. కీర్తి, ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడు. ఇది కోర్టు. నిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను బామ్మ. ఆర్డర్, ఆర్డర్. మా అత్త మామలకు ఏ పాపం తెలియదు సార్. నిజంగానే నాకు ఇష్టమని వాళ్ళు పులిహోర పంపించారు. మరి నువ్వే కదమ్మా హత్యాయత్నం చేశారని కేసు పెట్టావు. నిజమే లాయర్ గారు, అందుకు నన్ను క్షమించండి. నిజ నిజాలు తెలుసుకోకుండా తొందరపడి కేసు పెట్టినందుకు నన్ను శిక్షించినా సరే ఈ కేసు మాత్రం కొట్టేసి మా అత్తయ్య మావయ్యలను నిర్దోషులుగా విడుదల చేయాల్సిందిగా జడ్జి గారిని ప్రార్థిస్తున్నాను.
నువ్వు సూపర్ కీర్తి. చివర్లో భలే ట్విస్ట్ ఇచ్చావు. కేసు నువ్వే పెట్టి వాళ్ళని రిలీజ్ చేయమని నువ్వే చెప్తున్నావు. పోలీసులన్నా ఈ కోర్టన్నా నీకేం పట్టింపు లేదా? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం సార్. మేమే ఎలాగో అలాగ పరిష్కరించుకుంటాం. కీర్తి, ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదండి. నువ్వు ఆగు విశాలాక్షి, నేను ఉన్నా కదా. నాకు అర్థమైంది. ఆ తులసి తెలివితేటలు బాగానే ప్రదర్శిస్తుందన్నమాట. ఇటు మావయ్య మీదకి నింద మోపకుండా, అటు వాళ్ళ అమ్మా నాన్నకి శిక్ష పడకుండా చాలా పెద్ద ప్లానే వేసింది. కేసు విత్డ్రా చేసుకుంటానంటున్నావు. వాళ్ళు నిన్ను బెదిరించడం గానీ బ్లాక్మెయిల్ చేయడం గానీ చేశారా? లేదు యువర్ ఆనర్, ఇది నా ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. మరి నీ ఆహారంలో విషం ఎవరు కలిపినట్టు? అందులో అసలు విషమే కలవలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు ముందు రోజు నాకు ఫుడ్ పాయిజన్ అయింది. నాకు దానివల్ల ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా పొరపాటుని మన్నించండి జడ్జి గారు. నిందితులుగా వచ్చిన లక్ష్మీ శ్రీనివాసులను నిర్దోషులుగా పరిగణించి వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. కీర్తి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నిన్ను చంపాలని చూసిన వాళ్ళని అలా వదిలేశావు. నానా ప్లీజ్, మీతో అన్ని తర్వాత మాట్లాడతాను. కీర్తి,